ఆప్కి అదాలత్లో ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మీద ఆరోపణ ఏంటంటే ఇతని వారసుడు ఎంతో ప్రయోజనాన్ని పొందారు. రవిశంకర్ సార్, మీ నాన్నగారు ఠాగూర్ ప్రసాద్ సింగ్ ఎంతో పెద్ద లాయరుగా ఉండేవారు. గొప్ప రాజకీయవేత్త. పట్నాలో ఎంతో పెద్ద ఇల్లుంది. ఆయన వారసుడవడం వల్ల మీకన్నీ లభించాయి. మీరు రాజకీయవేత్తగా లాయర్ అవ్వడానికి కారణం ఆయనే అంటాను. దీని గురించి చెప్పాలంటే మా నాన్న చాలా కష్టపడి పైకొచ్చారు. మేము అద్దెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ అద్దెంట్లో అటల్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి మా అమ్మ పొయ్యిలో ఊది ఊది రొట్టెలు చేసిస్తారు. మా నాన్న 94లో చనిపోయారు. ఆ తర్వాత వాలంటీర్గా నేను చాలా చేశాను. 12-13 సంవత్సరాలు స్టూడెంట్ కౌన్సిల్లో వర్క్ చేశాను. జేపీ మూవ్మెంట్లో చూసుంటారు. జైలుకి వెళ్ళాను. నేను పిహెచ్డి చేశాను. జైలుకు వెళ్ళాను, మిసారీ చేశాను, దెబ్బలు తిన్నాను, బుల్లెట్లు కూడా అయితే తగిలాయి. మీకెంతో ట్రైనింగ్ కూడా లభించింది కదా. అంటే అటల్ గారు, అద్వానీ గారు అందరూ మీ ఇంటికి వచ్చేవారు. జేపీ, జనసంఘ నాయకులు ఎంతో మంది వచ్చేవారు. సరిగ్గా చెప్పారు. మేము చాలా కష్టాలు చూసాం. సిద్ధాంతాలు చూసి మేము చాలా గర్విస్తున్నాం కూడా. నేను ఏ పార్టీ మారలేదు కూడా. ఇదే సిద్ధాంతంతోనే నేను పుట్టాను. ఇదే సిద్ధాంతంతోనే నా ప్రాణాలు కూడా ఇస్తాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ మీరు ఎంతో కష్టపడే సమయంలో, జయప్రకాష్ గారి పోరాటం జరిగే సమయంలో లాలూ యాదవ్ మీకు నాయకుడు కదా. మీరు చెప్పింది సరేనే. అదేంటంటే నేను అప్పుడే +2 పాస్ అయ్యాను. సుశీల్ మోడీ బీఎస్సీలో ఉండేవారు. లాలూ ప్రసాద్ లాస్ట్ ఇయర్లో లాలో ఉండేవారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారని మాత్రం అడగొద్దు, సరేనా? మేమందరం కలిసి స్టూడెంట్ కౌన్సిల్లో గొడవలు కూడా పడ్డాం తెలుసా. అదే నిజం. నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయ్యాను. సుశీల్ మోడీ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఏదైనా పెద్దగా చేయాలనుకున్నాం. పనుల కోసం చాలా పోరాడాం. ఆ తర్వాత జేపీ వచ్చారు. ఆ తర్వాత మిసాల్ని అరెస్ట్ చేశారు. ఆయన మీతోనే ఉండేవారు, ఎంతో నమ్మకస్తుడుగా ఉండేవారు. పోరాట సమయంలో మీతో జైలుకు కూడా వచ్చారు. ఆయన సీఎం అయిన తర్వాత మీరు ఆయన మీద అవినీతి కేసు కూడా వేశారు. మీరు ఆయనకు ద్రోహం చేశారు కదా. సరే రజత్ సార్, నేను తర్వాత అడుగుతాను, మీ చెప్పండి. స్నేహం ఏమైంది? ప్రశ్నకి సమాధానం చెప్పండి. జేపీ ఏం చెప్పారు? అవినీతిని అంతం చేసి కొత్త బీహార్ని తయారు చేయాలని చెప్పారు. దాంతో కానీ ఈ లాలూజీ అవినీతికి రాజు అయిపోయారు. ఆ అవినీతి కేసు ఏంటో నేను మా మిత్రుడికి చెప్తాను. 3,000 కోట్లు 2 నెలల్లో 5,000 కోట్ల ధాన్యాల్ని తినగలదా? అర్థమైందా? పేదవాళ్ళ ఆవులకి ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీకు తెలుసా? సప్లై అయిపోయిందా? అయిపోయింది. ఎలా చేశారు? ఇదేంటి ప్రశ్న? బస్సులో, ట్రక్లో చేశాం. ఆ తర్వాత స్కూటర్లో తీసుకెళ్లారని విన్నాము. ఆ తర్వాతే ఆవుల్ని, గేదెల్ని స్కూటర్లో తీసుకెళ్లారని విన్నాను. ఇదంతా దొంగతనం. పిఐఎల్ వేశాను. ఆ సమయంలో నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాను. ఈ మాఫియా వాళ్ళందరూ మమ్మల్ని చంపేసి ఉండేవారు. సుశీల్ మోడీ పిటిషన్లో నేను వకీల్గా ఉండేవాడిని. సిబిఐలో ఎంక్వైరీ జరిగింది. అందరూ ఇరుక్కున్నారు. కానీ రజత్ సార్, ఎవ్వరూ ఎప్పటికీ బయటికి రాలేపోయారు. చిన్న చిన్న సప్లయర్లు జైలుకి వెళ్లారు. లాలూజీ 4 కేసుల్లో లోపలికి వెళ్లారు. ఐఏఎస్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్లారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా వెళ్లారు. మినిస్టర్స్ కూడా వెళ్లారు. నేను చాలా సంతోషిస్తున్నాను. అవినీతిని అంతం చేయడానికి జేపీ నేర్పించారు. అదే చేస్తున్నాం. ఏం చేయాలి? కానీ ఆ సమయంలో ఏమన్నారంటే, లాలూజీ మీద మీరు ఎందుకు కోపంగా ఉన్నారు అంటే, ఆయన అద్వానీ రథాన్ని ఆపేశారు, ఇంకా అద్వానీ రామ ఊరేగింపు ఆపేశారు. ఆయన్ని జైల్లో పెట్టడం వల్ల మీరు కోపంగా ఉన్నారన్నారు. మీరు అద్వానీకి మీరు లాయరే కదా. చెప్పేది నిజమే. నేను ఇప్పుడు కూడా వకీల్గానే ఉన్నాను. పాట్నా కోర్టులో వాదాడేటప్పుడు నన్ను పిలిచారు. నాకు ఒక విషయం చెప్పండి. ఎలక్షన్లో గెలిచినందువల్ల దొంగతనానికి లైసెన్స్ దొరికిందా ఏంటి? లాలూజీ ఎంతో ఫెక్యులర్ అయ్యారు. దాంతోపాటు మీరు కమ్యూనిల్ అయ్యారు. ఇంకా రాముడికి లాయర్ అయ్యారు. శ్రీరాముడికి మీరు లాయర్ అయ్యారు. ఈ రాముడికి సేవ చేయటం దొరికింది నాకు చాలా పుణ్యం అనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను అందరి ముందు నమ్మకంగా చెప్పగలను. సుప్రీంకోర్టులో ఉన్నాను. 2004 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నాను. రాముడు గుడిసెలో ఉండేవారు. వర్షంలో తడుస్తూ ఉన్నారు. బాబర్ మసూది కొలిచే చోటు అస్సలు కాదు. బానిసత్వానికి గుర్తుగా ఉండింది. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ముస్లిం వైపు నుంచి ఏ ఆధారం ఇవ్వలేదు. అదేంటంటే ఆ స్థలం వాళ్లదని నిరూపించలేకపోయారు. ఇంకో విషయం, బాబర్ మసూద్ అక్కడ కట్టిన తర్వాత కూడా రాముడు పుట్టిన చోటనందువల్ల హిందువులకి నమ్మకం పోలేదు. అందరూ అక్కడికి వెళ్లి కొలుస్తూ ఉన్నారు. సైకలాజికల్ సర్వే వచ్చి సర్వే చేస్తున్నప్పుడు 8వ శతాబ్దం నుంచి ఆ గుడి అండర్ గ్రౌండ్ లో ఉండింది. గుడిపైనే ఆ మసూదిని వాళ్ళు కట్టారు. మేము అదే చెప్తూ ఉన్నాం.
రజత్ సార్, మీరు అనుమతి ఇచ్చారంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ ఆ చోటుని విరక్కొట్టపోతే సుప్రీంకోర్టు మనకి తీర్పిచ్చినా కూడా ఆ చోటుని విరక్కొట్టమని చెప్పుంటారా ఏంటి? చెప్పుండరు కదా, వాళ్ళు చెప్పుండరు. హిందువులు పెద్ద మనసు చేసుకుని దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేసి పక్కన కావంటే గుడి కట్టుకోండి అని చెప్పుండేవారు. అది క్షమాపణకి ఒక గుర్తుగా ఉండిపోయేది. ఒక సామెత చెప్తారు కదా రజత్ సార్, రాముడు ఏమనుకుంటున్నాడో అదే జరుగుతుంది అని. అందుకే అక్కడ అందమైన గుడిని కట్టారు. ఇప్పుడే ఆప్కి అదాలత్లో కొన్ని రోజులకు ముందు అసాసుద్దీన్ ఓవైసీ వచ్చారు. ఆయనేమన్నారంటే, నాకు తెలిసినంత వరకు బాబర్ మసీద్ అక్కడే ఉంది, ఈ రోజుకి అది అలాగే ఉంది, అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నారు. సరే, పగటిపూట కలగనే వాళ్ళని మనం తప్పనకూడదు కదా. దీనికి మాత్రం సమాధానం చెప్పండి. ఇలా చూడండి, రాముడి గుడి కట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడ అంత పెద్ద అయోధ్య కట్టబడింది. దానికి కావాల్సిన కారణం ఏంటి? వాటికన్ బాగా కట్టారు, మక్కా బాగా కట్టారు. మా రాముడు మాత్రం సందులోను బురదలోను గుడిసెల్లో ఉండాలా? మన రాముడు యొక్క రాజ్యం అందమైన ఊరుగా ఉండాలి. అందుకే మనం దాన్ని కడుతున్నాము. మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, అక్కడ లతా మంగేష్కర్ షో ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక వీణ ఉంది, అక్కడ లతా మంగేష్కర్ పాటలు అలా వింటూ ఉండొచ్చు. తెలుసా మీకు? అక్కడ సరియు నది కూడా ఉంది. దాన్ని చూస్తానికి 50,000 మంది కూడా వచ్చారు. అందువల్ల ప్రజలు ఏమంటారంటే, భారతీయ జనతా పార్టీ ఈ రాముడి గుడిని ఉపయోగించుకుని ప్రజల్ని ఓటు అడుగుతున్నారంటున్నారు. అలా అంతా ఏం లేదు. అది ఇప్పుడు మాత్రమే కాదు, మీకే తెలుసు, చాలా సంవత్సరాలుగా మీరు ప్రెస్ ఎడిటర్గా ఉన్నారు. పోరాటం ప్రారంభించినప్పటి నుంచి మేము ఓటు కోసమే చేస్తున్నామని చెప్పేవారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాయి. 14లో గెలిచాం, 19లో గెలిచాం, 24లో 400 సీట్లు పైకి వెళ్తుంది. అది వేరే విషయం, వదిలేయండి. కానీ ఖచ్చితంగా గుడిని కడతాం. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, రాముడు కళ్ళున్నాయి కదా, ఆ కళ్ళు అలా ఉండాలని చెప్పిందే ప్రధానమంత్రి. ఆ కళ్ళుని చాలా అందంగా తయారు చేయాలని చెప్పారు. రాముడు నవ్వు, రామనవమిలో అక్కడ సూర్యుడి కిరణాలు ఆయన నెత్తి మీద పడాలి. ఆ ఆలోచనలన్నీ అతనివే. ఓ కమిటీని తయారు చేశారు. అందరూ న్యాయంగా పనిచేశారు. ఇందులో అమిత్ షా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు నేను ఆ చోటు వకీల్గా ఉన్నందువల్ల సంపత్ రాజు పేరుని నేను ఖచ్చితంగా చెప్పే తీరాలి. చాలా పెద్ద మంచి పని చేశారు. అందమైన గుడిని కట్టారు. మిత్రులారా, నేను మీకు ఇంకో విషయం చెప్పే తీరాలి. ఇందులో మేము సిమెంట్ని ఉపయోగించలేదు, ఇనుముని ఉపయోగించలేదు. ఇనుము అనేది 100 సంవత్సరాలే ఉంటుంది, సిమెంటు 120 సంవత్సరాలే ఉంటుంది. ఆ కాలంలో మన గుళ్ళు కడతానికి ఉపయోగించింది ఏంటంటే రాళ్ళు, రాగి ఊసలు, ఇంకా ఇత్తడి. అందులో చుట్టిన ఊసలతోనే మేము కట్టాం. తెలుసా ఎంత అందంగా కట్టారో? ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇందులో నేను చాలా సంతోషిస్తున్నాను రజిత్ సార్. రాముడికి ఉడత ఎలా సహాయం చేస్తుందో ఈ గుడి కోసం నేను చాలా కష్టపడ్డానని నేను చెప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తే రాహుల్ గాంధీ ఇలాంటి ఉపన్యాసాలు వినడం లేదు. ఆయన న్యాయయాత్ర చేసినప్పుడు ప్రజలతో ఏమన్నారంటే, రాముడి కుంభాభిషేక సమయంలో ఆ ప్రదేశంలో అక్కడ అంబానీ ఉన్నారు, ఇంకా అదానీ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ఐశ్వర్యరాయ్ డాన్స్ చేశారు అన్నారు. నేను అక్కడ పేదవాళ్ళు ఎవరు కనబడలేదు. సరే, నేను అక్కడే కదా ఉన్నాను. అక్కడికి ఐశ్వర్య రానేలేదు. రాహుల్ గాంధీకి హోంవర్క్ ఎవరు చేసిస్తున్నారు? ఇదే అండి నాకు అర్థం కావట్లేదు. అరే, కొంచెమైనా అర్థం చేసుకోండి. వాళ్ళు గుడికి వెళ్ళి నేను హిందూ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ కులం గోత్రాలు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పారు, హిందువుల యొక్క బలాన్ని ఎదిరిస్తాను అని చెప్తున్నారు. ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రామ జన్మభూమి పోరాటంలో చాలా మంది పేదలకి సంబంధం ఉంది. ఆ గుడికి 50 కోట్ల మంది వస్తున్నారు. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళ? రాహుల్ గాంధీ గారు, మీరు ఏమన్నా మాట్లాడండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలకి రాముడి మీద ఉన్న నమ్మకాన్ని మట్టుకు పోగొట్టకండి. అది మాత్రం కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీ దగ్గర నేను ఒక పెద్ద ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నని రాహుల్ గాంధీని అడుగుతున్నాను, మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నాను. హిందూ దేవుడి గురించి మీరు అడిగే అన్ని ప్రశ్నలన్నింటినీ మీరు మిగతా మతం గురించి, మిగతా దేవుళ్ళ గురించి మాట్లాడగలరా? అలా మాట్లాడటానికి మీకు ధైర్యం ఉందా? లేదు కదా. నేను ఒక విషయం చెప్తున్నాను, అన్ని మతాల దేవుణ్ణి మనం లెక్క చెయ్యాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే. కానీ మిగతా వాళ్ళందరికీ మీ పూర్తి మర్యాదనిస్తారు. మన రాముడు, కృష్ణుడు, ఆ ఈశ్వరుడికి, సనాతన ధర్మానికి ఇలాంటివి అవమానపరుస్తున్నారంటే ఇది మంచి విషయం కాదు. దానికి సమాధానం ప్రజలు చెప్పనివ్వండి. సరే, మన ప్రేక్షకులను అడుగుదాం. ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు.
నేను శ్రీరామర్ లాయర్ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. సార్, ఇప్పుడు అయోధ్యలో మనం రాముడికి గుడి కట్టడం అయిపోయింది. కానీ కాశీలో ఇంకా మథురాలో మేము ఎంతకాలం వేచుండాలి? రాముడు మర్యాద కోసం పురుషోత్తముడుగా ఉన్నారు. ఇప్పుడు న్యాయం దొరికి పెద్ద గుడిని కూడా కట్టేశారు కదా. ఎప్పుడు మనం నమ్మకంతో ఉందాము. అక్కడ కూడా కేసు జరుగుతుంది. కానీ ఈ ఆలోచనలో నేను మీతో పాటు ఉంటాను. దేశం యొక్క హిందువుల యొక్క ఆశ ఇది, చాలా పెద్ద ఆశ ఇది. మథురాలోను జన్మభూమి అయిన మథురాలో కూడా ఖచ్చితంగా గుడి కట్టాలి. తర్వాత కాశీలో కూడా చాలా పని అయిపోయింది, అది కూడా అయిపోతుంది. అందువల్ల మీరు దిగులు పడద్దు. మీకు నేను ఒకే ఒక విషయం చెప్తాను. రాముడు గుడి కుంభాభిషేకం వల్ల సనాతన ధర్మం మళ్ళీ ఉదయమైంది. ఈ దేశం యొక్క ప్రగతి ఉదయం. సార్, రాజకీయ కేసులు తప్ప మీరు ఏమి ఇష్టపడతారు? ఎలా విశ్రాంతి తీసుకుంటారు? నేను చాలా పుస్తకాలు చదువుతాను రాత్రిలో. హిస్టరీ పుస్తకాలు, సాంస్క్రిట్ పుస్తకాలు. నాకు సంగీతం కూడా చాలా ఇష్టం. అది కూడా ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం. ఉదయాన్నే భజనలు వింటాను, అందువల్ల రిలాక్స్ అవుతాను. కానీ నేను 17 నుంచి 18 గంటలు పనిచేస్తాను. ఆ పనిలోనే నేను నా రిలాక్సేషన్ని నేను వెతుక్కోవాలి. మన రజత్ సార్ దేశంలోనే చాలా పెద్ద ఎడిటర్. 30 సంవత్సరాలుగా ఆప్కే అదాలత్లో ఉన్నారు. ఇందులోనే ఇతనికి సంతోషం దొరుకుతుంది. అందువల్ల గుడ్ వర్క్ చేయడం వల్ల ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది కదా, దాని సంతోషమే వేరు. అదే నాకు కావాలి. మీరు యువకుడిగా ఉన్నప్పుడు మోతార్గన్ వాయించేవారని నేను విన్నాను. ఇంకా పాడేవారట మేరే సప్పునోంకే రాణి అనే పాటను. సరే, ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్న యువకులకి పాట పాడకుండా ఆడుకోకుండా ఏం చేస్తారు? మీరే చెప్పండి. ఇలా చూడండి, ఇక్కడ ఎంతమంది కుర్రాళ్ళు కూర్చున్నారు. ఒకసారి సంతకు వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు ఒక మౌతార్గన్ని కొనిచ్చారు. నేను దాన్ని వాయించాక చాలా చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. ఆ తర్వాత నాకు కొత్త మౌతార్గన్ కావాలని అడిగాను కూడా. అలాంటి సమయంలోనే ఆరాధన అనే ఒక సినిమా వచ్చింది. ఆరాధన సినిమాలో మేరే సపనోంకి రాణి అనే పాట వచ్చింది. ఇందులో రాజేష్ ఖన్నా డ్రైవర్గా సుజిత్ కుమార్ ఏమో మౌతార్గన్ వాయిస్తారు. ఆ పాట విన్న తర్వాతే నేను వాయించడం ప్రారంభించాను. నాకు చాలా ఇష్టం, నేను పాడుతూ ఉంటాను. మీకు స్వప్నంకి రాణి దొరికిందా లేదా? మీరు సరిగ్గానే చెప్పారు. నా కలల రాణి మాయాశంకర్ నాతో పాటే చదువుకుని ఉండేవారు. ఆవిడ హిస్టరీ క్లాస్, నేను పొలిటికల్ సైన్స్. కానీ ఎంఏ చదివిన తర్వాతే ఆవిడని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. పాట్నాలో ప్రొఫెసర్ గా ఉండేవారు, పిక్ మేకేలో ప్రెసిడెంట్ గా ఉండేవారు. నా కలల రాణి నాకు దొరికేసింది.